బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 9 లెసన్ 1 మొదటి పాఠము. పాపము అనగా ఏమిటి? వాట్ ఈజ్ సిన్? పాపము అనగా ఏమిటి? పరిశుద్ధ గ్రంథములో పాపమునకు సరైనటువంటి సూటి అయినటువంటి స్పష్టమైనటువంటి అర్థము ఇవ్వబడింది, నిర్వచనము ఇవ్వబడింది. మొట్టమొదట సూటిగా ఇవ్వబడినటువంటి నిర్వచనాన్ని మనం చూద్దాం. పాపము అనగా ఏమిటి? పాపము అనగా ఏమిటో ఇప్పుడు మీరు చూడండి. పరిశుద్ధ గ్రంథములో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యాన్ని చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వాక్యం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఒక పాపాత్ముడైనటువంటి మనిషి అనగానే అతడు పాపాత్ముడుగా ఎందుకు కనిపిస్తున్నాడు? అతడు ఆజ్ఞను అతిక్రమించాడు గనక పాపాత్మునిగా కనిపిస్తున్నాడు. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించిన వాడే, ఎందుకనగా ఆజ్ఞాతిక్రమమే పాపము. క్లియర్ కట్ డెఫినేషన్, ఇక మరో మాట లేదు దీనికి. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా మీరు మర్చిపోకూడదు. మీ జీవితకాలం అంతా గుర్తుపెట్టుకోవలసినటువంటి నిర్వచనం ఇది. పాపము జోలికి మనం వెళ్లకుండా ఉండాలి, పాపములో మనము మునిగిపోకుండా ఉండాలి. చేసిన పాపమునకు పరిహారమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొందాలి, దేవునికి చేరువవ్వాలి. పాపులందరూ దేవునికి దూరం అయిపోతారు, పాపాత్ములు దేవుని దగ్గర ఉండలేరు. ఎందుకనగా దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడమే పాపము. దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలను అతిక్రమించిన వారే పాపాత్ములు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని మనం తెలుసుకున్నప్పుడు ఎవరు ఇచ్చిన ఆజ్ఞ? ఎవరు ఇచ్చిన ఆజ్ఞ? మనిషి ఇచ్చిన ఆజ్ఞ కాదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనిషి అతిక్రమించినప్పుడు మనిషి పాపాత్మునిగా కనిపిస్తాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించిన మనిషి పాపాత్ముడు, పాపము చేసినవాడు. ఈ ఆజ్ఞాతిక్రమంలోనికి అన్నీ వస్తాయి. మనం అబద్ధం ఆడడం అయినా, ఒక వ్యభిచారం అయినా, నరహత్య అయినా, దొంగతనం అయినా, లంచం పుచ్చుకోవడం అయినా, ఏదైనా సరే ఆజ్ఞాతిక్రమము క్రిందికి వస్తుంది. దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఇది ఆజ్ఞ. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి దేవుని ఆజ్ఞలు. దేవుడు మనిషిని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలా మనిషి ఉంటే ఆ మనిషి నీతిమంతుడు. అలా ఉండకపోతే మనిషి పాపాత్ముడు. ఈ విషయాన్ని గురించి ఇంకనూ మనం తెలుసుకుందాం. పాపము అనగా ఏమిటి? మొట్టమొదట మనకు ఒక క్లియర్ కట్ డెఫినేషన్ వచ్చేసింది. పాపము అనగా ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఎవరు ఇచ్చిన ఆజ్ఞ? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎవరు అతిక్రమించినా కానీ వారు పాపాత్ములు. ఇక ఈ విషయాన్ని గురించి ఇంకనూ మనము తెలుసుకుంటూ ముందుకు వెళదాం. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి మొదటి రాజు ఒకడు మనకు కనిపిస్తున్నాడు. అతని పేరు సౌలు. ఈ సౌలు పాపము చేశాడు. సౌలు చేసిన పాపము ఏమిటి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞ అతిక్రమము. దేవుని ఆజ్ఞను అతడు అతిక్రమించాడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వాక్యం నుండి మనం చూస్తే ఈ సంగతి మనకు అర్థమవుతుంది. చాలా చక్కగా అక్కడ వ్రాయబడింది. ఈ ఉదాహరణను మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 23వ వాక్యం నుండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. తిరుగుబాటు
సౌలు ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? దేవుని మీద. దేవుడు చెప్పిన మాటను పట్టించుకోలేదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కనుక పాపము చేశాడు. సమూయేలు గారు అంటున్నారు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు అంటున్నారు సౌలుతో, పాపాత్ముడైనటువంటి సౌలుతో అంటున్నారు, తిరుగుబాటు చేయుట, నీవు దేవుని మీద తిరుగుబాటు చేసావు. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయ్యను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా. నీవు దేవుని ఆజ్ఞను విసర్జించావు కనుక దేవుడు నిన్ను విసర్జించాడు. నీవిక మీదట రాజుగా ఉండకూడదని దేవుడు నిర్ణయించాడు అని ప్రవక్త అయిన సమూయేలు గారు రాజైనటువంటి సౌలుతో చెప్పారు. ఇంతకీ సౌలు చేసినటువంటి పాపమేమిటి? ఆజ్ఞను అతిక్రమించుట. దేవుడు చెప్పినటువంటి విషయాన్ని సౌలు అతిక్రమించాడు అమాలేకీయుల విషయంలో. అమాలేకీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు సంపూర్ణంగా వారిని నాశనం చేయమన్నప్పుడు, శేషము లేకుండా వారిని నాశనం చేయమన్నప్పుడు సౌలు తన ఇష్టానుసారముగా కొందరిని బ్రతికించి ఉంచాడు. సౌలు తన ఇష్టాన్ని తాను నెరవేర్చుకున్నాడు. దేవుని ఆజ్ఞను పట్టించుకోలేదు కనుక నీవు దేవుని ఆజ్ఞను విసర్జించావు, దేవుడు నిన్ను విసర్జించాడు. నీవు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నిన్ను దేవుడు విసర్జించాడు అని సమూయేలు గారు సౌలుతో తెలియజేశారు. అప్పుడు సౌలు ఏమంటున్నాడు చూడండి, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. సౌలుకి అర్థమైంది పాపం అంటే ఇదే. ఏమిటి పాపం అంటే? దేవుని ఆజ్ఞను మీరుట, దేవుని ఆజ్ఞను అతిక్రమించుట, దేవుని ఎదిరించుట, ఇదే పాపము. సౌలు వెంటనే తెలియజేస్తున్నాడు చూడండి, జనులకు జడిసి వారి మాట వినినందున. వారి మాట విన్నాను, దేవుని మాట వినలేదు, ఇది నా దౌర్భాగ్యం అంటున్నాడు సౌలు. జనుల మాట విన్నాను, దేవుని మాట వినలేదు. ఇదిగో దేవుని తరఫున ప్రవక్తగా ఉన్నటువంటి నీ మాట నేను వినలేదు, అందుచేత నేను పాపము చేసిన వాడనే అని సౌలు ఒప్పుకుంటున్నాడు. చూడండి, జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరిపోయాడు, అతిక్రమించాడు. అతిక్రమణ, గిరి దాటడం. దేవుడు ఒక గిరి గీశాడు, ఈ గిరి లోపల నీవు ఉండాలంటున్నాడు. ఒక హద్దును దేవుడు నియమించాడు, ఆ హద్దు లోపల నీవు ఉండాలంటున్నాడు. అదే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను ఎవరైతే అతిక్రమించారో వారందరూ కూడా పాపాత్ములే. దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. దేవుడు చెప్పిన విషయాలను ఎవరైతే ఎదిరిస్తారో వారందరూ కూడా పాపాత్ములే. ఇక ఈ విషయంలో మరో సందేహానికి తావివ్వకండి. ఏది పాపము, అది పాపమా, ఇది పాపమా, వద్దు. అటువంటి పరిపరి విధాలైనటువంటి ఆలోచనలలోనికి వెళ్ళొద్దు. ఏదైనా సరే దేవుని ఆజ్ఞను అతిక్రమించినది ఉంటే అది పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించుట పాపము. ప్రారంభ కాలానికి కూడా మనం వెళ్ళి చూసినప్పుడు, ప్రారంభంలో అంటే ఆది కాలంలో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాత్ములుగా కనిపిస్తున్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించక మునుపు వారు నీతిమంతులు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తరువాత వారు పాపాత్ములు. అక్కడ వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటి? ఈ ఏదెను తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలములన్నిటిని మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను మీరు తినకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వాటిని తినుదినమును నీవు చచ్చెదవు, మీరు చనిపోతారు అని దేవుడు సెలవిచ్చాడు. అది ఆజ్ఞ. అది వారికి ఆనాడు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. వారు ఆ ఆజ్ఞను అతిక్రమించారు. అపవాది మాటలను విని లొంగిపోయారు, అపవాదికి లొంగిపోయారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు, పాపాత్ములుగా చిత్రీకరింపబడ్డారు. వారు ఏదైనా తోటలో నుండి బయటకు గెంటబడ్డారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తంగా మనం చూసినప్పుడు ఒకే ఒక సూటిగా ఉన్నటువంటి స్పష్టమైనటువంటి నిర్వచనం మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, దేవుడు మనిషికి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించుటే పాపము.
దైవాజ్ఞను అతిక్రమించుటయే పాపము. ఇంకా ఈ విషయమై మనము పరిశుద్ధ గ్రంథము నుండి చక్కని సంగతులను నేర్చుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు చూస్తే ఇక్కడ కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినట్టుగా ఇశ్రాయేలీయుల విషయమై వ్రాయబడినటువంటి వాక్య భాగం మనకు కనిపిస్తుంది. జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి, దేవుని ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము. ఇదిగో తండ్రి దేవా, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినలేదు. ఇశ్రాయేలీయులు నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. ఇదిగో నాడు ఆదాము హవ్వలైనా, ఆ తరువాత సౌలైనా, ఆ తర్వాత ఇశ్రాయేలీయులైనా, ఎవరైనా సరే పాపాత్ములుగా మారినటువంటి వారు ఎవరైనా సరే, వారు దేవుని యొక్క ధర్మమును లేక దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించిన వారుగా కనిపిస్తున్నారు. దేవుని మాటను వినని వారుగా కనిపిస్తున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా కనిపిస్తున్నారు. చూడండి, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి, మేము పాపము చేసితిమి. చూసారా? అంటే నీ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం పాపము. అలాగే నీ మాట వినకపోవటం పాపము. అలాగే నిన్ను ఎదిరించటం పాపము. ఇదిగో ఒప్పుకుంటున్నాడు భక్తుడు, మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి. నీవు నీ మాట ప్రకారం వెళుతున్నావు తండ్రి. ఇశ్రాయేలీయులు ఎందుకు శపింపబడ్డారు? ఇశ్రాయేలీయులు ఎందుకు శత్రు రాజ్యానికి అప్పగింపబడ్డారు? ఇశ్రాయేలీయులు ఎందుకు దోచుకొనబడ్డారు? ఇశ్రాయేలీయులు మరలా దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దత్త దేశము నుండి ఎందుకు వెళ్ళగొట్టబడ్డారు? కారణం ఏంటంటే, ఇదిగో దేవుడు ముందే చెప్పాడు, మీరు పాపము చేసినటువంటి పరిస్థితులలో నేను మిమ్మల్ని వెళ్ళగొడతాను అన్నాడు. వాగ్దత్త దేశానికి రప్పించిన దేవుడే రప్పిస్తున్నప్పుడే మార్గములోనే చెప్పాడు ఈ విషయాన్ని. ఇదిగో మీరు అడుగు పెట్టబోచున్నటువంటి ఆ కనాను దేశంలో మీరు వర్ధిల్లాలంటే నా మాటను వినాలి, నాకు లోబడాలి, నా ఆజ్ఞను అతిక్రమించకూడదు అన్నాడు దేవుడు. అప్పుడు వర్ధిల్లుతారు. నీతిమంతులుగా మీరు బ్రతికితే వర్ధిల్లుతారు. ఎప్పుడైతే మీరు నా ఆజ్ఞను అతిక్రమిస్తారో, నా మాట వినరో, నాకు ఎదురు తిరుగుతారో, అప్పుడు మీరు పాపము చేసిన వారిని నేను వెళ్ళగొట్టేస్తాను. నా సన్నిధి నుండి వారు దూరంగా వెళ్ళాల్సిందే అని దేవుడు ముందుగా చెప్పాడు. ఇశ్రాయేలీయులు అదే ప్రకారము ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. వారు దేవుని మాటను వినలేదు, వారు దేవునికి ఎదురు తిరిగారు. కనుక దేవుడు ముందుగా చెప్పినట్టుగానే వారిని కనాను దేశంలో నుండి వెళ్ళగొట్టేశాడు. వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు, అష్షూరీయుల చెరకు వెళ్ళిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఒక భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాటలు ఇవి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనకు స్పష్టం, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని లేక దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వారు పాపాత్ములు, దేవుని మాటను వినని వారు పాపాత్ములు, దేవునికి ఎదురు తిరిగిన వారు పాపాత్ములు. అలాగే మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే, నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకుంటే అదే పాపము అని కూడా మనకు అర్థమవుతుంది. దేవుడు తన ఇష్టాన్ని ఒక ఆజ్ఞగా మనకిచ్చాడు, అది దేవుని ఇష్టం. ఆ దేవుని ఇష్టాన్ని మనం వద్దని, ఆ దేవుని ఇష్టాన్ని మనం కాదని త్రోసివేసి మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకొనగోరితే అదే పాపము. ఇదిగో ఈ సందర్భం ద్వారా ఆ విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. లాజరు ధనవంతుడు అనే సందర్భం. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చూడండి. పాతాళమందు బాధ అనుభవిస్తున్నటువంటి, వేదనలో ఉన్నటువంటి ధనవంతుని ఆత్మ ఏ తప్పు చేసినందుకు, ఏ పాపము జరిగించినందుకు
ఆ అగ్నికీలలోనికి వెళ్ళిపోయింది అనే విషయాన్ని అబ్రాహాము గారు తెలియజేస్తున్నారు. చూడండి, అబ్రాహాము గారు తెలియజేస్తున్నారు. ఆయన నెమ్మది పొందుతున్నారు, ఆయన విశ్రాంతిలో ఉన్నారు, ఆయన సమాధానాన్ని తెలియజేస్తున్నారు. ఆ ధనవంతుని ఆత్మ అగ్నిలోనికి వెళ్ళిపోయి ఎందుకు నిత్య బాధ అనుభవించుచున్నదంటే, ఇదిగో సమాధానం చెబుతున్నారు. చూడండి, లూకాసు సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యం. అందుకు అబ్రాహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూసారా, ఎందుకు నీవు యాతన పడుచున్నావు? ఎందుకు నీవు ఆ వేదనను అనుభవిస్తున్నావు? నీవు నీ జీవిత కాలమందు దేవుడు నీకు ఒక ఆయుష్నిచ్చాడు, ఒక బ్రతుకు కాలాన్ని ఇచ్చాడు. నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు. నీకిష్టమైనట్టుగా బ్రతికావు. దేవుని ఇష్టాన్ని నీవు పట్టించుకోలేదు. అది భూ జీవిత కాలంలో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ దేవుని ఇష్టాన్ని నీవు గౌరవించాలి, దేవుని ఆజ్ఞను నీవు గౌరవించాలి. చరిత్రలో ఎంతోమంది కదా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపాత్ములుగా తీర్చబడ్డారు. మరి నీవు ఎందుకు ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయావు? కనుక నీవు ఇప్పుడు యాతన పడుతున్నావు, వేదనలోనికి వెళ్ళిపోయావు. మరి లాజరు అయితే నీ తరంలోనే పుట్టాడు, నీ తరంలోనే భూమి మీద బ్రతికాడు. మరి అతడైతే నీ వలె ప్రవర్తించలేదే, నీ ఆలోచన విధానాన్ని లాజరు కలిగి లేడే. కష్టమైనా సరే దేవుని ఆజ్ఞను గౌరవించాడు, దేవుని కొరకే బ్రతకాలనుకున్నాడు, దేవుడు గీసిన ఆ గిరి దాటి బయటకు వెళ్ళకూడదనుకున్నాడు. కనుక ఇదిగో ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడు, లాజరు నెమ్మది పొందుచున్నాడు. కనుక ప్రియులారా, పాపము అనగా ఏమిటి అనగానే దేవుని ఆజ్ఞను అతిక్రమించుట పాపము, దేవుని మాట వినకపోవుట పాపము, దేవునిని ఎదిరించుట పాపము, మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకొనుట పాపము. దేవుని ఇష్టాన్ని కాకుండా మన ఇష్టాన్ని మనము నెరవేర్చుకొనుట పాపము. అందులోనికి అన్నీ వస్తాయి. అది ఒక వ్యభిచారమైన, దొంగతనమైన, లంచగొండితనమైన, నరహత్య అయినా, ఏదైనా సరే, ఇవన్నీ కూడా ఇత్యాది పాపములన్నీ కూడా ఎందులోనికి వస్తాయి? ఏ కోవలోనికి వస్తాయి? మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ దేవుని ఆజ్ఞను అతిక్రమించడంలోనికి వస్తాయి. కనుక ఈ విషయమై ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి, దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు అని మనకు పరిశుద్ధ గ్రంథము నుండి స్పష్టముగా అర్థమవుతుంది. ఇక పాపము చేయటానికి మనకు అవకాశాలు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి తెలుసా? అనగా ఆజ్ఞను అతిక్రమించటానికి అవకాశాలు మనకు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి? మనము నీతి క్రియలను జరిగించనప్పుడు, మనము సత్క్రియలలో లేనప్పుడు, అప్పుడు మన చుట్టూ ఏ అవకాశాలు ఉంటాయి? మనము పాపము చేసే అవకాశాలు మనకు పుష్కలంగా ఉంటాయి. వైస్ వెర్సా, అంటే దీనికి భిన్నంగా మీరు ఆలోచన చేయండి. మనము ఎప్పుడూ నీతి కార్యములలో ఉంటే, మనము ఎప్పుడూ సత్కార్యములను జరిగిస్తూ ఉంటే మన చుట్టూ పాపము చేసే అవకాశాలు తగ్గిపోతాయి. ఇది చాలా మంచి సూత్రం, నేర్చుకోవలసినటువంటి సూత్రం. మనము పాపము చేయటానికి అవకాశాలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి. మనము సత్క్రియలు చేయనప్పుడు, మనము నీతి క్రియలలో లేనప్పుడు, ఖాళీగా ఉన్నారనుకోండి, నీతి క్రియలు జరిగించడం లేదనుకోండి, నీతి క్రియలను మీరు పట్టించుకోవటం లేదనుకోండి, పాపము చేసే అవకాశాలు ఎక్కువ. అలాగే మీరు నీతి క్రియలలో బిజీగా ఉన్నారనుకోండి, మీరు సత్క్రియలను చేస్తూ అసలు ఊపిరి సలపనంతగా మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారనుకోండి, పాపము చేసే అవకాశాలు అసలు మీ చుట్టూ ఉండవు. కనుక మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని వాక్య భాగాన్ని మీరు నేర్చుకుంటే ఈ విషయం మీకు అర్థమవుతుంది. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూడండి. కయీనుతో దేవుడు అంటున్నాడు, భూమి మీద కయీనుతో పరలోకము నుండి దేవుడు
ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 7వ వాక్యం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? నీవు సత్క్రియ చేయలేదు, సరైనటువంటి అర్పణ దేవునికి అర్పించలేదు. అక్కడ నీ ఇష్టాన్ని నీవు నెరవేర్చుకున్నావు. పోనీ సరిదిద్దుకుంటున్నావా? అయ్యో, దేవుడు నేను అర్పించిన అర్పణ స్వీకరించలేదు కనుక ఇప్పుడు దేవుడు స్వీకరించేటట్టుగా అర్పణ ఇద్దాం అని ఏమైనా సరిదిద్దుకుంటున్నావా? తమ్ముడి మీద ఈర్ష్య పెంచుకుంటున్నావు, తమ్ముడి మీద పగ పెట్టుకుంటున్నావు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? తలెత్తుకుని జీవిద్దు. నీవు సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేయకపోతే ఏమవుతుంది? చూడండి, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. మన దగ్గర సత్క్రియలు లేకపోతే, మన దైనందిన జీవితంలో సత్క్రియలనేవి లేకపోతే, దేవుని క్రియలు మన దైనందిన జీవితంలో లేకపోతే ఎంత ప్రమాదం ఉంటుందో చూడండి. పాపము వాకిట పొంచియుండును అంటే వచ్చేసింది, పాపము చేసే అవకాశం దగ్గరకు వచ్చేసింది. వెంటనే పాపం చేస్తారు, ఇక పాపంలో పడిపోతారు. ఇక కయ్యను అలాగే పడిపోయాడు. సత్క్రియ చేయకపోతే పాపము ఇదిగో వాకిటనే ఉంటుంది, దగ్గరగా వస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనీసం దేవుడు ఆ మాటలు చెప్పినప్పుడైనా అలర్ట్ అవ్వలేదు కయ్యను, పట్టించుకోలేదు దేవుని మాటలను, ఎదిరించేశాడు. కనుక వెళ్ళి ఏం చేశాడు? నరహత్య చేశాడు, పాపాత్ముడుగా మిగిలిపోయాడు. నీవు సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. పాపము నీకు దగ్గరగా వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు పాపం చేస్తావు. నీ ఎడల దానికి వాంఛ కలుగును. పాపపు అవకాశాలు నీ చుట్టూ పెరిగిపోతాయి. ఎప్పుడు? నీవు సత్క్రియ చేయనప్పుడు, నీవు దేవుని పనిలో ఉండనప్పుడు. అందుచేతనే దేవుని పని అంటే అంత గొప్పది. ఎందుకనుకుంటున్నారు? మనం ఏదో దేవునికి ఏదో చేసేస్తున్నామని కాదు. మన రక్షణను మనం కాపాడుకోవడానికి సత్క్రియ చేయాలి. ఏమంటే దేవునికి ఏవో ఆస్తులను పెంచాలనా? లేకపోతే దేవునికి ఇప్పటికే ఏదో తక్కువైపోయింది ఆ కొదువను తీర్చాలనా? కాదండి. మనము రక్షణను కాపాడుకోవాలి, నలుగురికి చేయూతనివ్వాలి, వాక్యమును ప్రకటించి నలుగురిని బ్రతికించాలి. అవి సత్క్రియలు. ఆ సత్క్రియలను మనం చేస్తూ ఉంటే పాపము చేసే అవకాశాలు మన నుండి దూరం అయిపోతూ ఉంటాయి. పాపం చేయడానికి అవకాశం ఉండదు. సత్క్రియ చేయకపోతే ఇదిగో వాకిటనే పాపము పొంచియుండుననే మాట ఎందుకు ప్రయోగింపబడింది? ఎప్పుడు కాటేద్దామా అని నక్కి నక్కి చూస్తుందన్నమాట. అవకాశం కోసం ఎదురు చూస్తుందన్నమాట. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. బంగారు మాటలను తెలియజేశాడు దేవుడు కయ్యనుకు. విన్నాడా? వినలేదు. ఈ మాటలను వినలేదు. దేవుడు చెప్పిన మాటలను పట్టించుకోలేదు. కనుక వెళ్ళాడు, తన తమ్ముడిని చంపేశాడు. అంటే సత్క్రియ చేసే ఉద్దేశం లేదు. సత్క్రియ చేసి ఈ పాపపు అవకాశములను, పాపపు ఆలోచనలను దూరంగా పారదోలేద్దాం, నేను ఇక దేవుని కొరకు బ్రతుకుదాం అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు. దేవుడు చక్కగా నేర్పించినప్పుడు, బోధించినప్పుడు చక్కని నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు కయ్యను. కనుక నరహంతకునిగా మిగిలిపోయాడు. ఇదేనండి, పాపము చేయడానికి అవకాశం ఇలాగే కలుగుతుందండి. కనుక సత్క్రియలలో మనం ఉండాలి. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యాకోబు గారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మీరు మేలైన దానిని చేయకపోతే మీరు పాపమును జరిగిస్తారు. మేలైన దానిని ఎప్పుడూ చేయటానికి ప్రయత్నం చేయండి, అప్పుడు పాపమునకు దూరంగా ఉంటారు అని యాకోబు గారు తెలియజేస్తున్నారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఏమిటో ఇప్పుడు మీకు అర్థమైంది. దేవుని కొరకు బ్రతకడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని ఆజ్ఞను పాటించడం, దేవునికి ఎదురు తిరగకుండా ఉండటం, దేవుని మాటను అన్ని వేళలా వినడం. ఇదంతా మీకు అర్థమైంది. మేలైనదేమిటో మీకు అర్థమైంది. మేలైనది చేయనెరిగియు, ఏది మేలో, ఏది సత్యమో, ఏది న్యాయమో అంతా తెలుసు. మనుషులకు ఈరోజు తెలుసు, కానీ అలా చేయాలనుకోవటం లేదు. నా ఇష్టం నాది అంటున్నారు. నాకు పాపము చేయడమే ఇష్టం అంటున్నారు.
మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలు చేయకపోవడమే పాపం. దేవుని దృష్టిలో పాపమునకు బేజం అప్పుడే పడుతుంది. ఎప్పుడు? మీరు మేలైన దానిని చేయకపోతే అప్పుడే పాపమునకు బేజం పడుతుంది. మీరు పాపములో అడుగు పెడతారు. ఆ పాపమునకు మీ మీద వాంఛ కలుగుతుంది. మీరు దానిని ఏలతారు. కనుక సత్క్రియలు చేయకపోయినా అలాగే మేలైనది ఏదో తెలిసి కూడా దానిని చేయకపోయినా అది పాపము. మీలో ఎవరైనా అటువంటి వారు ఉన్నారా? సత్క్రియలు చేయకుండా, మేలైన దానిని జరిగించకుండా, దేవుని వాక్యమును ఎరిగి కూడా దేవుని వాక్యానుసారముగా నడుచుకోకుండా ఉన్నవారు ఎవరైనా మీలో ఉన్నారా? అయితే ఈ మాటలను విన్న తర్వాత పాపమునకు ఇక మీదట అవకాశాన్ని ఇవ్వకుండా సత్క్రియలలోనికి వచ్చేయండి. మేలైన దానిని మీ జీవితకాలమంతా జరిగించండి. అప్పుడు మీరు నీతిమంతులుగా మారిపోతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు నీతిమంతులుగా మారిపోతారు. ఇక చివరిగా మరొక చక్కని సూటైనటువంటి నిర్వచనాన్ని మరలా మనము తెలుసుకుందాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోని 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ మరలా యోహాను గారు పాపమునకు నిర్వచనాన్ని మరలా తెలియజేస్తున్నారు. ఈ సందర్భాన్ని మీరు చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. సకల దుర్నీతియు పాపము. ఇక మరో మాట లేదు. దుర్నీతి. నీతి అనగా దేవుని ఆజ్ఞ. దేవుడు చెప్పినది నీతి. దేవుడు మనుషులకు అనుగ్రహించినది నీతి. దుర్నీతి అనగా దేవుని ఆజ్ఞను అతిక్రమించుట. సకల దుర్నీతియు. కొంతమందికి సందేహాలు వస్తుంటాయి. దొంగతనం పెద్ద పాపమా, లేకపోతే వ్యభిచారం పెద్ద పాపమా, లేకపోతే నరహత్య పెద్ద పాపమా, లంచగొండితనం పెద్ద పాపమా? ఈరోజు నేను చిన్న పాపమే చేశానులే, ఈరోజు నేను చేసినటువంటి తప్పు చిన్నదేలే అని అనుకుంటూ ఉంటారు. సకల దుర్నీతి కూడా పాపము. సకల దుర్నీతియు పాపము. అయితే మరణకరము కాని పాపము కలదు. అంటే మిమ్మును మరణమునకు లోను చేసేటువంటి పాపము, అలాగే మరణకరము కాని పాపము ఉన్నాయి. వీటిని గూర్చి మనం తరువాతి పాఠాలలో నేర్చుకోబోతున్నాం. ఒక పాఠ్యాంశం ఉంది దీనిని గూర్చి. వచ్చే పాఠాలలో మీకు ఆ పాఠ్యాంశం వస్తుంది. అయితే ఈరోజు పాపము అనగా ఏమిటి, పాపమునకు నిర్వచనమును మనం తెలుసుకుంటున్నాం కనుక సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఏ పాపములో కూడా మనం ఉండకూడదు. పాపము అంటేనే అది దేవునికి భిన్నమైనది, దేవునికి వ్యతిరేకమైనది, దేవుని నుండి మనలను దూరం చేసేది. కనుక అంకుర దశలోనే, బేజపు స్థాయిలోనే మనము దానిని నిలువరించాలి, దానిని దూరంగా పారద్రోలాలి. ఈ విషయాన్ని మీరందరూ కూడా చక్కగా నేర్చుకోవాలి. సత్క్రియలలో ఉండి దేవుని చిత్తమును నెరవేర్చుచు లాజరు వలె కష్టమును అనుభవిస్తూ దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా మనము పాటిస్తూ ముందుకు కొనసాగగలిగితే దైవ నీతిలో మనము వర్ధిల్లుతాము. లేదంటే పాపము మనలను కబలిస్తుంది, మనలను దేవునికి దూరం చేస్తుంది. చక్కని నిర్ణయాలను మీరందరూ తీసుకోవాలని, పాపమునకు దూరముగా ఉండాలని, పాపము జోలికి వెళ్లకుండా మీరు జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ ఇంతటితో ఈ పాఠ్యాంశమును నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడైయుండును కాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, మహాఘనుడునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి సంగతులను మీరు మాకు నేర్పించారు. మానవులు పాపములో పడిపోతున్నప్పుడు అసలు ఆ పాపము అనగా ఏమిటో పరిశుద్ధ గ్రంథము నుండి మాకు
మీరు వివరించారు. నిత్య నివాసి అయిన దేవా, మీరున్న లోకములో పాపం అనేది లేదు, కానీ ఈ భూలోకములో నరులలో పాపము కనిపించుచున్నది. మా అందరిలో పాపము కనిపించుచున్నది. ఆ పాపమును పరిహరించటానికే మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మీరు మాకు అనుగ్రహించారు. పాపమనగా ఏమిటో తెలుసుకున్నాము. మీ ఆజ్ఞను అతిక్రమించుటయే పాపమని గ్రహించాము. ఇక మీదట ఎన్నడూను మీ ఆజ్ఞను అతిక్రమించే ధైర్యం చేయకుండా, తండ్రి, మీ మాటలకు లోబడుతూ, మీ మాటలను గౌరవించి, మీకు ఎదురు తిరగకుండా, మీ చిత్తమును నెరవేర్చుటలో నిమగ్నమవుతూ, సత్క్రియలను, మేలైన దానిని నిర్విరామముగా మేమందరము చేయగలుగుటకు మీ కృపను, మీ సహాయమును మాకు తోడుగా ఉంచమని హృదయపూర్వకముగా మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.